బేసు పనిచే ఈ బేస్ బాగా వస్తుంది. జై సాకార జగత్ కి జై. జై సాకార జగత్ కి జై సాకార జగత్ కి జీవిని చంపే హక్కు జీవిని చంపే హక్కు జై బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి జై బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి. శ్వాసకింత ఓకే పాటలు అవుతుంది. స్పేస్ తగ్గియండి. ధ్యానము చేశాము అన్నలార 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 అక్కలార అమ్మలార అయ్యలారా పెద్దలార తనికులార పేదలారా ధ్యానము 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 చేశాము అన్నలార స్వాగము అన్నలారా. ధ్యానమంట బుద్ధి కూటి ధ్యానమంట ధ్యానమంట పునరి ధ్యానమంట ధ్యానము 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 బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్య స్ఫూర్తితో ఇవాళ గాంధీ వర్ధంతి. మహాత్మా గాంధీ అహింసకు మారు పేరు. ఆయన ఫోటో లేకుండా ఇవాళ ఏ నోటు లేదు. అర్ధ ఆకలితో అర్ధ వస్త్రంతో మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. స్వాతంత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక మానవులే కాదు, భూమి మీద జన్మ తీసుకున్న ప్రతి మూగ జీవి కూడా మనమైతే ఎలా అయితే భూమి మీద స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవిస్తున్నామో ప్రతి జీవి కూడా అలా స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని చెప్పి మహాత్మా గాంధీజీ గారు చెప్పారు. అహింసకు మారు పేరు ఆయన. మరి అహింస అనే ఆయుధంతో మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. మనం అందరం కూడా అహింసావాదులుగా మారి ప్రతి ఒక్కళ్ళను శాకాహారులుగా మార్చడం కోసం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు 2006లో అహింసా ధ్యాన మహాయజ్ఞం నిర్వహించి ప్రతి గ్రామాలలో ప్రతి పట్టణాలలో ప్రతి గ్రామాలలో శాకాహార ర్యాలీలు చేపించి మహాకరుణ సద్భావన శాకాహార ర్యాలీలు చేపించి అందరినీ సమాయత్తం చేశారు. మొట్టమొదటి శాకాహార దేశం అయి తీరుతుంది అని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్య సంకల్పం. ఆ సంకల్పాలకు అనుగుణంగా పిరమిడ్ మాస్టర్స్ ఎంతో మంది ఇవాళ ప్రతి గ్రామంలో పట్టణాలలో శాకాహార ర్యాలీలు చేస్తున్నారు. మన పిల్లల మీద మనకు ఎంత ప్రేమ ఉందో ప్రతి జీవి మీద కూడా మనం అంత ప్రేమ కలిగి ఉండాలి. మన పిల్లలు అనుకుంటున్నప్పుడు మనం ప్రేమగా చాలా
పిల్లల్ని ముద్దుగా మనం చూస్తాము. మరి ప్రతి జీవి కూడా ఆ భగవంతుడి బిడ్డే. కాబట్టి అన్ని జీవుల్ని మనం ఎప్పుడైతే ప్రేమపూర్వకంగా భావిస్తామో అప్పుడు మన ప్రపంచం బాగుపడుతుంది. ఇవాళ మనం ఆలోచిస్తే 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఎన్నో ఉపద్రవాలు స్టార్ట్ అయిపోయాయి, మనందరికీ తెలుసు. అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, వరదలు, సునామీలు, వైరస్లు, ఎన్నో వైపరీత్యాలకు గురి అవుతున్నాం మనం మిత్రులారా. అంటే దానికి ఒకే ఒక్క కారణం, భూమి మీద జన్మ తీసుకున్న ప్రతి జీవిని కాపాడటమే మనం తెలుసుకోవాల్సిన సత్యం. భారతీయ సనాతన ధర్మాలు 2: 1 సత్యమే వజయితే, 2 అహింస పరమో ధర్మ. సత్యం ఏంటంటే మనం ధ్యానం చేసి సత్యం తెలుసుకొని అహింస అనే పరమ ధర్మాన్ని మనం ఆచరించినప్పుడు మనం అప్పుడు సత్యాన్ని ధర్మాన్ని కాపాడే వాళ్ళం అవుతాం. సత్యమే వజయితే, సత్యం వద ధర్మం చెర. అహింస అనేదే పరమ ధర్మం. మరి ఇక్కడ శాకాహార ర్యాలీ చేయడం కోసం ముఖ్య ఉద్దేశం, ఈ వెన్నారం గ్రామం అంతా కూడా, డోర్నకల్ మండలం, మైబాద్ జిల్లా అంతా శాకాహారిగా మారాలి అనేది ఒక దివ్య సంకల్పం చేస్తూ ఇక్కడ శివకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరం నిర్మించి 15 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ చిక్కా పూర్ణయ్య గారు, మరి కృష్ణ గారు, మరి నరసింహరావు గారు, భాస్కర్ రావు గారు, శంకర్రావు గారు, ఎంతో మంది ప్రముఖులు ఉన్నారు ఇక్కడ. మన పూజారి గారు ఉన్నారు, చక్రవర్తయ్య గారు, శ్రీనయ్య గారు, ఎంతో మంది అహింసావాదులు, శాకాహారులు ఉన్నారు. దీనికి ముఖ్య అతిథిగా మన ఎంఆర్ఓ గారు రాఘవరెడ్డి గారు వచ్చారు. తర్వాత మన ధ్యాన గద్దరు భూపతిరాజు గారు సిద్దిపేట నుంచి వచ్చారు. మరి ఇక్కడ పిరమిడ్ సేవాదాలు శ్రీనివాసరావు గారు ఉన్నారు. జోనల్ పిరమిడ్ సేవాదాలుగా మన రమేష్ గారు వచ్చారు. ఇక్కడ అన్ని గ్రామాల నుంచి, అన్ని పట్టణాల నుంచి వచ్చిన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకోవడం జరుగుతుంది. స్వాగతం, సుస్వాగతం. అందరి ముఖ్య ఉద్దేశం ఒకటే. కాబట్టి మనం అందరం ఈ చక్కటి ర్యాలీలో పాల్గొని అందరి సందేశాలు తీసుకొని మనం అందరం శాకాహారులుగా మారదాం, ధ్యానం చేద్దాం, ఆరోగ్యంగా ఉందాం, ఆనందంగా ఉందాం. ఎంతో మంది మహానుభావుల సంకల్పాలను సాకారం చేద్దాం మిత్రులారా. ఇప్పుడు భూపతిరాజు గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ మాస్టర్స్. జై శాకార జగత్ కి, ఏ జీవిని చంపే హక్కు. ఈరోజు మన వెన్నారంలో అందరూ శాఖలు కావాలనే ఒకే సంకల్పంతో ఈరోజు మన ధ్యానులంతా కదిలి వచ్చి మరి అద్భుతమైన ఈరోజు శాకాహార ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించాలి, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలి, ప్రతి ఒక్కరూ మరి ఈ భూమి మీద ఎంతో అద్భుతంగా జీవించడానికి వచ్చినాం. మరి మనం ఎలా జీవించడానికి వచ్చినామో ప్రతి ప్రాణి కూడా అలానే జీవించడానికి వచ్చింది. కాబట్టి ఏ జీవిని చంపడానికి హక్కు లేదు. ఆ సత్యాన్ని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రిజీ గారి ఆలోచనతో ఈ ర్యాలీ చేస్తూ ఉన్నాం. ఈ ర్యాలీలో పాల్గొంటున్న ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కు ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు. ఎన్ఆర్ఎం గ్రామ ప్రజలందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ఇవి గ్రామంలో ఎన్ఆర్ఎం ప్రజలందరికీ కూడా మనవి ఏంటంటే, మీ గ్రామంలో శాకాహార ర్యాలీ వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల సందర్భంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ వారు శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నారు. గ్రామ ప్రజలందరూ కూడా రావాల్సిందిగా మనవి. ఏ జీవి కూడా చంపడానికి వీల్లేదు, చంపబడటానికి వీల్లేదు. మనందరం కూడా అహింస మార్గంలో నడవాలని చెప్పేసి గాంధీజీ గారి ఉద్దేశము, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ఉద్దేశము. ఇక్కడ ఉన్నటువంటి పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా మీ అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాము. ఈ శాకాహార ర్యాలీలో మీరు అందరూ పాల్గొని ఈ గ్రామం మొత్తం కూడా శాకాహారమయము, ధ్యానమయము చేయవలసిందిగా మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాము. జై శాకాహార ర్యాలీకి. ఈరోజు మన వెన్నారం గ్రామంలో అందరూ కూడా ధ్యానం చేయాలనే ఉద్దేశంతో, అందరూ కూడా శాకాహారులుగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క ర్యాలీ కార్యక్రమం జరుపుకొని మన సెంటర్లో కూడా భూపతిరాజు గారితో మీటింగ్ ఉంటుంది. అందరికీ కూడా అర్థమయ్యేలాగా ఈ ధ్యానం గురించి వివరించడం జరుగుతుంది. సార్ రండి, భూపతిరాజు గారు పట్టుకోండి స్వామి. మీరు సార్ ముగ్గురు వెళుతున్నారు. రండి అనే ఇక్కడ తెలంగాణ. హలో
తెలంగాణ రాష్ట్ర పిరమిడ్ సేవాదళ అధ్యక్షులు ధ్యాన గద్దరు శ్రీ భూపతిరాజు గారి చేత ఈ శాకాహార ర్యాలీ ప్రారంభిస్తున్నాము. అందరూ కూడా ఎన్ఆర్ గ్రామ ప్రజలందరూ కూడా శాకాహార ర్యాలీకి రావాల్సిందిగా మనవి. జై శాకాహార ర్యాలీకి, జై శాకాహార ర్యాలీకి, ధ్యాన జగత్ కి, పిరమిడ్ జగత్ కి. పత్రిజీ బాబు రావట్లేదమ్మా, ఇది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి పాట పాడతారు. ఒకటి పాట పాడు. జై ఇది అవసరం లేదు. జై సాకార జగత్కి, ఏ జీవిని చంపే హక్కు ఓకే. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారు కావాలి. దానిని దానిగా దానములోనే ఉండాలి, దానిని దానిగా దానములోనే ఉండాలి. దానులు అంతా శుభశాంతులు జీవించాలి. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారు కావాలి. క్రిమికీటక జన్మదుదాని పశువానర జన్మదు గరిసి, క్రిమికీటక జన్మదుదాని పశువానర జన్మదు గరిసి, పరిణామాశ్రమమున నీవు మనుషునిగా మారుతి. శ్రేష్టమైన జన్మను నీవు శుద్ధముగా ఉండనీయక, శ్రేష్టమైన జన్మను నీవు శుద్ధముగా ఉండనీయక, అపవిత్రము చేసి కరుణ పాలితావు తెలియండి. సంసారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. ఇతర జీవులను వధించి కమ్మగని కడుపు నిండి, ఇతర జీవులను వధించి కమ్మగని కడుపు నిండి. నీ కడుపు కడుపేనా, నీకుంటే అది శ్మశానమా. నీ కడుపు కడుపేనా, నీకుంటే అది శ్మశానమా. ఆ జీవుల ఆత్మ కోశలు నీ చెవులకు వినబడలేదా, ఆ జీవుల ఆత్మ కోశలు నీ చెవులకు వినబడలేదా. నీ కఠిన హృదయపులోకి వరుణన్నది రాలే రాదా. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. పండుగ పప్పాలకు నీవు ముందుగా బలులంటావు, బలి చేసిన కలలను కూడా నిండుగా పూజిస్తావు. పలు రక్షణ బలాలతో ఆ బ్రహ్మకు ఏ పని లేదు, ఆత్మశుద్ధిని చేసుకుంటే అంతే చాలు వినరండి. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. జై శాకాహార జగత్కి. ఏ జీవిని చంపే హక్కు, ఏ జీవిని చంపే హక్కు. ప్రాణం పోసే శక్తి లేనప్పుడు
ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు. ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు. ప్రతి ప్రాణిలోనూ దేవుడున్నాడు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ధ్యానం చేస్తూ ఆరోగ్యంగా ధ్యానం చేస్తూ ఆరోగ్యంగా ఉందా. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ధ్యానం సర్వరు ధ్యానం సర్వరోగ ధ్యానం సకల రోగకారిణి ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని ధ్యానం సర్వరోగ నివారిణి ధ్యానం సకల రోగకారిణి ధ్యానం చేస్తూ ఆరోగ్యంగా ఉందాం. హలో భూపేంద్ర గారు ఇక్కడ మంచి పాటలతో డ్యాన్స్ అదిరిపోవాలి. ఎన్ఆర్ఐ గ్రామం మొత్తం ఓకే. ధ్యానము చేద్దాము. సైడ్ ఇవ్వాలి. దారి మనకు కొంచెం దారి ఇచ్చి ఓకే. అదే కొంచెం తక్కువ ఉండని. ఓకే తక్కువ. ధ్యానము చేద్దాము అన్నలారా, పాటలు పడతాము అన్నలారా. ధ్యానము చేద్దాము అన్నలారా, పాటలు పడతాము అన్నలారా. అన్నలారా అన్నలారా అమ్మలారా అయ్యలారా. అన్నలారా అన్నలారా అమ్మలారా అయ్యలా. పిల్లలార పెద్దలార తనికులార పేదలారా. జ్ఞానము చేద్దాము అన్నలారా, పాటలు పడతాము అన్నలారా. బుద్ధిగల జ్ఞానమంత బుద్ధుకి జ్ఞానమంత. బుద్ధిగల జ్ఞానమంత బుద్ధుకి జ్ఞానమంత. అమావాస్య జ్ఞానమంత దినలు దినమి జ్ఞానమంత. జ్ఞానము 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 చేద్దాము అన్నలా, శ్వాసనే పడతాము అన్నలారా. పరికార జ్ఞానమంత గురికార జ్ఞానమంత. పరికార జ్ఞానమంత గురికార జ్ఞానమంత. ఇంటి కాడ జ్ఞానమంత పొలము కాడ జ్ఞానమంత. జ్ఞానము 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 చేద్దాము అన్నలా, శ్వాసనే పడతాము అన్నలారా. బతుకంటే రాజంతా బతుకంటే బాధంతా. బతుకంటే రాజంతా బతుకంటే బాధంతా. బతుకంటే నాట్యమంతా బతుకంటే నటనమంతా. వైరాగ్యం 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 వద్దంటారు అన్నలా. వైభోగం మనదన్నారు అన్నలా. ధ్యానము చేద్దాము అన్నలా, శ్వాసను పడతాము అన్నలారా. దేహమే బంధంతా ఆత్మయే మనమంతా. దేహమే బంధంతా ఆత్మయే మనమంతా. ఆత్మయే దైవమంత దైవమే ఆత్మంత. మనమే దేవుళ్ళమందరూ అన్నలా. మనదే ఆనందమందరూ అన్నలా. ధ్యానము ధ్యానము చేద్దాము అన్నలా, శ్వాసను పడదాము అన్నలారా. సూది మందు లేదంట తోలి మందు వద్దంట. సూది మందు లేదంట తోలి మందు వద్దంట. పైస ఖర్చు లేదంట డాక్టర్ వద్దంట. మనకెక్కి మనకెక్కి మనకి
చెట్టే మనకంటారు అన్నలా వేరే దారి లేదంటారు అన్నలా ధ్యానము చేస్తాము అది ఒక్కటే జాతి అంట ఒక్కటే మతమంట ఒక్కటే జాతి అంట ఒక్కటే మతమంట ఒక్కటే లక్ష్య అంట ఒక్కటే ధ్యానమంట ఒకటే ధ్యానమంటారు అన్నరా ఒకటే శ్వాస అంటారు అన్నరారా ధ్యానము చేస్తాము అన్నరా శ్వాసనే పడతాము అన్నరారా బట్టి చెడు అంట కర్మ బట్టి ఫలితం అంట చెడు చేస్తే చెడు అంట మంచి చేస్తే మంచి అంట జ్ఞానం చేస్తే జ్ఞానం అంట జ్ఞానం వస్తే ముక్తి అంట ముక్తిని 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 పెంచాలిగో అన్నరా శక్తిని పంచాలిగో అన్నరారా జ్ఞానము చేస్తాము అన్నరారు శాసన పడతాము అన్నరారా జై సాకార జగత్కి జై సాకార జగత్కి ఏటిని తండ్రి హక్కు జై బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి జై బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి కోడిలోనా కోడిలోనా మేకలోనా ప్రతి జీవిలోనా జై సాకార జగత్కి జై శైలజమని ఇంకో మైక్ తీసుకోరి మైక్ ఉంది ఇంకా అనుకోని శైలజమని మైక్ ఉంది ఇంకో మైక్ తీసుకోండి సైడ్ ఇవ్వండి దారి ఇవ్వండి ఎవరికి లేదు ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు ప్రతి జీవిలోనూ దేవుడు ఉన్నాడు ప్రేమి దైవం ప్రేమిద్దాం ప్రేమిద్దాం మూగ జీవులను ప్రేమిద్దాం రక్షిద్దాం రక్షిద్దాం మూగ జీవులను రక్షిద్దాం కాపాడదాం కాపాడదాం మూగ జీవులను కాపాడదాం ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు జీవిని చంపే హక్కు ఎవరికి లేదు తిందా తిందా శాకాహారం తిందా చేదా చేదా ధ్యానం చేద్దా కడదాం కడదాం పిరమిడ్లు కడదాం పిరమిడ్లు శక్తి అద్భుత శక్తి పిరమిడ్లు కట్టడం పిరమిడ్లు కట్టడం పిరమిడ్లు కట్టడం పిరమిడ్లు కట్టడం పిరమిడ్ శక్తి అద్భుత శక్తి ఓకే డ్యాన్స్ అంట ధ్యానం చేద్దాము డ్యాన్స్ అంట ఓకే వెన్నారం
గ్రామ ప్రజలకు తెలియనిదేమనగా మనము కోళ్లను, మేకలను, చేపలను, రకరకాల మూగజీవులను మరి మనం చంపుకొని తింటా ఉన్నాం. ఆ మూగజీవులను చంపడం వల్ల పాపం పెరుగుతుంది. మిత్రులారా, దయచేసి ఏ జీవిని చంపడానికి వీల్లేదు. ప్రతి జీవిలోన దేవుడే ఉన్నాడు. మిత్రులారా, జై శాకార జగత్కి, జై శాకార జగత్కి. కాదు కాదు జీవి. ఓకే, అది కాదు. చిట్టి చిన్ని పక్షు ఎవరిది మైక్ ఉన్నది? ఇంకా ఒకటే మైక్ ఉందిగా. జై శాకార జగత్కి. ఇంకా తక్కువ. ఓకే. చిట్టి చిన్ని పక్షుల బట్టి సంపారాదయ్యో, గామె గల పోటెల పీగల బట్టి కొయ్యారాదయ్యో, గామె గల పోటెల పీగల బట్టి కొయ్యారాదయ్యో. అయ్యో వాటి పిల్లల పైన వాటికి కూడా ప్రేమ ఉండునులే. మన పిల్ల పాపలనైతే మనము ముద్దుగా చూస్తామే, వాటి పిల్లల పైన వాటికి కూడా ప్రేమ ఉండునులే. మన పిల్లలకేమైనా పదవస్తే ఎల్లాడిపోతామే, వాటి పిల్లల పైన కరుణ జాలి లేక తంపుగా తింటారే, అయ్యో కోసుగా తింటారే. చిట్టి చిన్ని పక్షులవతి తప్పారాదయ్యో, గామె కల పోటెల పీకల బట్టి కొయ్యారాదయ్యో. అయ్యో ఆది పరాశక్తి కావుతి అంటూ సాకులు చెబుతారే, ఆది పరాశక్తి కావుతి అంటూ సాకులు చెబుతారే. మూగ జీవుల్ని మాత్రమే ఆవుతి కోరుతున్నారా, ఆది పరాశక్తి కావుతి అంటూ సాకులు చెబుతారే. మూగ జీవుల్ని మాత్రమే ఆవుతి కోరుతున్నారా. దేవతలైతే సర్వ ప్రాణులను ఒకటిగా చూస్తారే, మరి ఏనాడైనా మానవులను ఆవుతినిచ్చారా, చిట్టికి ఆవుతినిచ్చారా. చిట్టి పక్షులవతి సంపారాదయ్యో, గామి గల పోటెల పిక్కల మట్టి కొయ్యారాదయ్యో. చిన్ని దోమలు చీమలు గురికే చంపివేస్తారే, చిన్ని దోమలు చీమలు గురికే చంపివేస్తారే. మూగ జీవుల్ని చంపిన వారి మాటలు వేసిన మానవులారా ఆలోచించండి, మాటలు రాని జీవుల వల్లి న్యాయమ్మ, అయ్యో తప్పుల న్యాయమ్మ. భక్తుల బట్టి సంపారాదయ్యో, మేఘల పోటెల బీగల బట్టి కొయ్యారాదయ్యో. ఓకే, బట్టి ధ్యానం చేద్దాం. జై శాకార జగత్కి. అందరూ అందరూ అందరు రావాలి ధ్యానం, ధ్యానం చేద్దాం. ఓకే. జై బ్రహ్మజీ పితామహ పత్రిజీకి. ఏ జీవిని చంపే హక్కు ప్రతి జీవిలోన ధ్యానము చేద్దామురో అన్నదా, శ్వాసను వరిదామురో అన్నదారా.
అన్నలారా అక్కలారా అమ్మలారా అయ్యలార పిల్లలార పెద్దలార ధనికులార పేదలారా ధ్యానము 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 చేద్దాము అన్నలార శ్వాసను పడుదాము అన్నలారా బడికారా ధ్యానమంట గుడికారా ధ్యానమంట బడికారా ధ్యానమంట గుడికారా ధ్యానమంట ఇంటికార ధ్యానమంట పొలము కార ధ్యానమంట ధ్యానము 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 చేద్దాము అన్నలార శ్వాసను పడుదాము అన్నలారా ఎండలోన ధ్యానమంట వానలోన ధ్యానమంట ఎండలోన ధ్యానమంట వానలోన ధ్యానమంట అడవిలోన ధ్యానమంట ప్రేమిడిలోన ధ్యానమంట ధ్యానము ధ్యానము చేద్దాము అన్నలా శ్వాసను పడదాము అన్నలారా దేవే బట్టంట ఆత్మయే మనమంట దేవే బట్టంట ఆత్మయే మనమంట ఆత్మయే దైవమంట దైవమే ఆత్మ అంట మనదే ఉల్లమంటలో అన్నలార మనదే ఆనందమంటలో అన్నలారా ధ్యానము చేద్దాము అన్నలార శ్వాసను పడదాము అన్నలారా దేహమే బట్టంట ఆత్మయే మనమంట ఆత్మ యొక్క ఆత్మ అంట నోటిలోని మాట అంట పనికి రాని మాటలంట వద్దు వద్దు వద్దంట మాట శుద్ధి మాట శుద్ధి మాట శుద్ధి ఉండాలి అన్నలా ఆత్మశుద్ధి కలగాలి అన్నలారా ధ్యానము చేద్దాము అన్నలార శ్వాసను పడదాము అన్నలారా బ్రతుకంటే ఆటంట బ్రతుకంటే పాటంట బ్రతుకంటే ఆటంట బ్రతుకంటే పాటంట బ్రతుకంటే నాట్యమంట బ్రతుకంటే నాటకమంట వైరాగ్యం 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 వద్దంటారు అన్నలా వైభోగం మనదంటారు అన్నలారా ధ్యానము చేద్దాము జై జగత్తులు ఏ జీవిని చంపే హక్కు ప్రతి జీవిలోనా ఇంకో మైక్ ఏమైంది శైలజ మేడం మైక్ తీసుకోవాలి బుద్ధుని మార్గం హింసా మార్గం జీసస్ మార్గం హింసా మార్గం అల్లా మార్గం హింసా మార్గం పత్రిజీ మార్గం హింసా మార్గం గాంధీజీ మార్గం హింసా మార్గం అందరు లైన్ లైన్ రావాలి ప్లీజ్ లైన్ లైన్ నిలబడండి మేడం అందరు లైన్ నిలబడండి మేడం వెంటనే క్యూ పద్ధతి మనమందరం క్రమశిక్షణగా నడవాలి. తప్పించుకోవద్దు మేడం లైన్ పెరుగుడు మక్తులు అంటే క్రమశిక్షణ లైన్ రావాలి ప్లీజ్ ఇద్దరిద్దరు నిలబడదాం దూరం దూరం నడుద్దాం నినాదాలు గట్టిగా వలుకుదాం దూరం దూరం నడుద్దాం లైన్ గా నడుద్దాం నినాదాలు గట్టిగా వలుకుదాం మేడం తిందాం తిందాం శాకాహారం తిందాం చేద్దాం చేద్దాం ధ్యానం చేద్దాం నడవం పిరమిడ్ శక్తి అద్భుత శక్తి పిరమిడ్ కట్టడం అద్భుత కట్టడం పిరమిడ్ కట్టడం అద్భుత కట్టడం దేవుడున్నాడు 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 ఎవరికి లేదు ఎవరికి లేదు ఎవరికి లేదు
చేతుల్లో ఉంది, మన జీవితం మన చేతుల్లో ఉంది. ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు. హింస చూడు, హంస పకడు, హింస చూడు, హంస పకడు, హింస చూడు, హంస పకడు. సత్యమేవ జయతే ధర్మరక్షతే. రక్షిత అహింస పరమోధర్మః, అహింస ధర్మోధర్మః, అహింస. పరమోధర్మః. ఏ ధర్మాన్ని మనం కాపాడతామో ఆ ధర్మం కాపాడుతుంది, ఏ ధర్మాన్ని రక్షిస్తామో ఆ ధర్మం రక్షిస్తుంది. అహింస పరమోధర్మః. విశ్వశాంతికి శాకాహారం, శాకాహారం, ఆనందానికి శాకాహారం, ఆరోగ్యానికి శాకాహారం, మనశ్శాంతికి శాకాహారం, ఆధ్యాత్మికతకు శాకాహారం, శక్తికి మార్గం శాకాహారం, ముక్తికి మార్గం శాకాహారం, ఆనందానికి శాకాహారం, ఆరోగ్యానికి శాకాహారం, శక్తికి మార్గం శాకాహారం, ముక్తికి మార్గం శాకాహారం, విశ్వశాంతికి శాకాహారం, ప్రపంచ శాంతికి శాకాహారం. జీవించు జీవించనివ్వు, బ్రతుకు బ్రతకనివ్వు, జీవించు జీవించనివ్వు, బ్రతుకు బ్రతకనివ్వు. ఓ మానవా మేలుకో, జీవహింసమానుకో. ఓ మానవా మేలుకో, జీవహింసమానుకో. పరమ తల్లి మార్గం అహింసా మార్గం, పోచమ్మ తల్లి మార్గం అహింసా మార్గం, ముత్యాలమ్మ తల్లి మార్గం అహింసా మార్గం, శ్రీరాముని మార్గం అహింసా మార్గం, శ్రీకృష్ణుని మార్గం అహింసా మార్గం, శ్రీ అయ్యప్ప మార్గం అహింసా మార్గం, శ్రీ మహాదేవుడి మార్గం అహింసా మార్గం, మహానుభావులందరి మార్గం అహింసా మార్గం, మహానుభావులందరి మార్గం అహింసా మార్గం, ప్రభువులందరి మార్గం అహింసా మార్గం, వ్యాసులందరి మార్గం అహింసా మార్గం, భక్తులందరి మార్గం అహింసా మార్గం, రాములందరి మార్గం అహింసా మార్గం. అహింస పరమోధర్మః, అహింస ఇది లైవ్ వెళ్తుంది బ్రో, పరిగెత్తలేము మళ్ళీ మళ్ళీ. లైవ్ వస్తుంది already. మన పిల్ల పాపలు బాగున్నారు, మన ఉద్యోగ వ్యవసాయ వ్యాపారాలు బాగుంటాయి. ఇక్కడ పైసా ఖర్చు లేదు. మన సమయాన్ని సద్వినియోగం చేద్దాం. కాసేపు మీ ఇంట్లో వారి వేరే ధ్యానం కానీ మీరు కాసేపు కూర్చొని కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడితే గనుక మీరు ఎంతో శక్తిని పొందుతారు. కనపడే చెట్టు బాగుండాలంటే కనపడని వేళ్లకు నీళ్లు పోయాలి మనం. ఎప్పుడైతే కనపడని వేళ్లకు నీళ్లు పోస్తామో కనపడే చెట్టు మనకు అన్ని ఇస్తుంది. పువ్వులు, పళ్ళు, కాయలు, నీడ, ఆక్సిజన్. మనం చనిపోయిన తర్వాత కట్టెలు కూడా ఇస్తుంది మిత్రులారా. కనపడనిదే సత్యం. కనపడని ఆత్మ కోసం మనం కాసేపు ధ్యానం చేస్తే కనపడే శరీరానికి ఏం కావాలో అవన్నీ మనకి అందించబడతాయి. చక్కటి ఆరోగ్యం వస్తుంది, ఆత్మ జ్ఞానం వస్తుంది, మోక్షధామాన్ని చేరుకుంటాం. మన వ్యవసాయ, వ్యాపార, ఉద్యోగ, పిల్లల చదువులు, పిల్లల పెంపకం, మన సంసారం ఈ గజిబిజి గందరగోళం నుంచి జిలేబీ లాంటి జీవితంలో అడిగిడతాం మిత్రులారా. మీ అందరికీ చక్కటి సద్భావన ర్యాలీ అన్ని జిల్లాల నుంచి, అన్ని పట్టణాల నుంచి 60-70 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు కూడా చక్కగా ర్యాలీలో పాల్గొని వీళ్ళు డాన్స్ వేస్తున్నారు. అంటే వీళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు. వాళ్ళందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటున్నారు. కాబట్టి ఈ ఆనందం, ఆరోగ్యాన్ని మీకు చెప్పడం కోసం ఈ గ్రామానికి రావడం జరిగింది మిత్రులారా. ఎంత పుణ్యం చేసుకుందో ఇవాళ వెన్నవరం గ్రామం. ఇంతమంది యోగులు వచ్చారు, ఇంతమంది దేవుళ్ళు వచ్చారు. తెలుసుకున్న భగవంతుళ్ళే పిరమిడ్ మాస్టర్లు. వీళ్ళందరూ కనపడే భగవంతుళ్ళు. మరి మీరందరూ భగవంతుళ్ళే మిత్రులారా. ప్రతి జీవిలో ఆ భగవంతుడు ఉన్నాడు. మన పిల్లల మీద మనకు ఎంత ప్రేమ ఉందో ప్రతి జీవిని అలా ప్రేమిద్దాం. సత్యం
తెలుసుకుందాం, ధ్యానం చేద్దాం, అహింస అనే పరమ ధర్మాన్ని ఆచరిద్దాం, దైవంగా జీవిద్దాం మిత్రులారా. జై బోలో బ్రహ్మర్షి పితామహ భత్రిజీ గారికి, వనమాల భత్రిజీ గారికి, జ్ఞాన జగత్తుకి, పిరమిడ్ జగత్తుకి, శాకాహార జగత్తుకి, హింస జగత్తుకి, ఎన్నవరం గ్రామ ప్రజలందరికీ, ఎన్నవరంపుర ప్రజలందరికీ, ఎన్నవరంపుర గ్రామ ప్రజలందరికీ. హలో హలో ఎన్నారం గ్రామ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, ఈ ర్యాలీలో అందరూ కూడా పాల్గొని సెంటర్లో జరిగే మీటింగుకి అందరూ కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ మీటింగులో ధ్యానం ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, అసలు ధ్యానం అంటే ఏంటి మొత్తం కూడా పిరమిడ్ మాస్టర్స్ గారు వచ్చారు, మనకి వివరంగా వివరిస్తారు. ఈ మీటింగ్ అనంతరం కూడా మనకి మహా అన్నదాన కార్యక్రమం కూడా ఉన్నది. అందరూ కూడా అక్కడికి రావాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. మన గ్రామ అందరం కూడా ఆరోగ్యంగా ఉండటం కోసమే ఈ యొక్క ధ్యాన ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. ఇది ఎవరికో ఎవరికో కాదు, మన అందరి కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క ధ్యాన కార్యక్రమంలో, ధ్యాన ర్యాలీలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ ధ్యానం చేయాలి, ఆరోగ్యంగా ఉండాలి. ధ్యానం చేస్తే ఆరోగ్యంగా ఉంటాం, ధ్యానం చేస్తే మనందరం దేవుళ్ళం అవుతాం. దేవుళ్ళం అవ్వాలంటే అందరం ధ్యానం చేయాలి. ధ్యానులందరికీ చాలా కృతజ్ఞతలండి. అందరు కూడా ధ్యానం చేయాలి. శాకాహార జగత్కి, శాకాహార జగత్కి, శాకాహార జగత్కి, ధ్యాన జగత్కి, ధ్యాన జగత్కి, పిరమిడ్ జగత్కి, పిరమిడ్ జగత్కి, అహింసా జగత్కి, అహింసా జగత్కి. జై బోలో పత్రి మహారాజ్కి, జై బోలో పత్రి మహారాజ్కి, జై బోలో పత్రి మహారాజ్కి. బాటిల్ జై శాకాహార జగత్కి, ఏ జీవిని చంపే హక్కు. వెన్నారం గ్రామ ప్రజలకు తెలియనిది ఏమనగా, కోళ్లను, మేకలను, మూగజీవులను చంపుకొని తింటా ఉన్న మిత్రులారా, చంపడం వల్ల
పాపం పెరుగుతూ ఉంటుంది. ఆ పాపము పండిన రోజున మనము షుగరు, బీపీ, హార్ట్ అటాక్, రకరకాల రోగాల రూపంలో అనుభవిస్తాం. మిత్రులారా, దయచేసి ఏ జీవిని చంపడానికి వీల్లేదు. మాంసాహారం మానే రోజు రావాలి. ప్రతి ఒక్కరూ శాకాలు కావాలని కోరుకుంటా ఉన్నాం. జై శాకార జగత్కి. తక్కువ పెట్టుకుంటా, కొంచెం తక్కువ. ఓకే. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. మాంసాహారం మానవులంతా శాకాహారు కావాలి. మాంసము తింటా ఏమి ధర్మమండి. మానవులు మాంసము తింటా ఏమి ధర్మమండి. మీలాగే పరా ప్రాణులన్నా నీకు తెలియారండి. మానవుడు మాంసము తింటా ఏమి ధర్మమండి. మీలాగే పరా ప్రాణులన్నా నీకు తెలియారండి. నిన్ను నీ వాళ్ళను కానీ ఎవరైనా దంపుక తింటే మీకు ఎట్లా ఉంటుందో ఒకసారి ఊహించండి. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. మాంసాహారం మానే రోజు రావాలి. జై శాకార జగత్కి. ధ్యానం చేద్దాము. అందరూ ధ్యానం చేయాలి. ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలి. భూపతిగా ధ్యానం చేస్తాడు ఇప్పుడు. అన్నదారా అక్కలారా అమ్మలారా అయ్యలారా అన్నదారా అయ్యలా పిల్లలార పెద్దలార దక్కులార పేదలారా ధ్యానము 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 చేద్దాము. అన్నలా శ్వాసను పడతాము. అన్నలారా అది పరికారా ధ్యానమంట శ్రీకార ధ్యానమంట పరికారా ధ్యానమంట శ్రీకార ధ్యానమంట ఇంటికార ధ్యానమంట పొలముకార ధ్యానమంట ధ్యానం చేద్దాము. అన్నలా శ్వాసను పడతాము. అన్నలారా దేహమే పడ్డంత ఆత్మయే మనమంట. దేహమే పడ్డంత ఆత్మయే దైవమంట. దైవమే ఆత్మ అంట. మనదే ఉన్నమంటారు. అన్నలా మనదే ఆనందమంటారు. అన్నలారా మరే చెట్టు బట్టి చెట్టు అంత కర్మ బట్టి పంచమంట. అరే చెడు చేసే చెడు అంట, మంచి చేసే మంచి అంట. జ్ఞానం చేసే జ్ఞానమంట, జ్ఞానం వస్తే ముక్తి అంట. ముక్తిని పెంచాలిరో అన్నలా శక్తిని పొందాలిరో అన్నలారా. మానవుల జ్ఞానమంట, మానవుల జ్ఞానమంట.
ఒక్కంత గోలి మందు ఒక్కంత మన చేతి మనకంటారో అన్నలార వేదారి లేదంటారో అన్నలారా ధ్యానము చేతాము అదే ధ్యానము చేతాము అన్నలార కాసను మరుతాము అన్నలారా ఒక్కటే దాని అంట ఒక్కటే మనమంట ఒక్కటే లక్ష్యమంట ఒక్కటే మార్గమంట ఒకటే శ్వాస అంటారు ఒకటే ధ్యానమంటారు అన్నగార ధ్యానము చేద్దాము అది మాంసమంటే హింస అంట హింస అంటే పాపమంట మాంసమంటే హింస అంట హింస అంటే పాపమంట పాపమంటే రోగమంట రోగమంటే నరకమంట పాపము వినాలిరో, పాపము మానాలిరో అన్నలారా ధ్యానము చేద్దాము అదే పత్రిజీ మహారాజ్ కి, పత్రిజీ మహారాజ్ కి, పత్రిజీ మహారాజ్ కి, వెన్నారం గ్రామ ప్రజలందరికీ, వెన్నారం గ్రామ ప్రజలందరికీ ఎన్నారో గ్రామ ప్రజలందరికీ కూడా ఈ ర్యాలీ సెంటర్కు వెళ్ళి అక్కడ ఈ ధ్యానం గురించి మీటింగ్ జరుగుతుంది. మీటింగ్కి అందరూ కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అసలు ధ్యానం అంటే ఏంటి అనేది తెలుసుకుందాం, ధ్యానం చేద్దాం, ఆరోగ్యంగా ఉందాం. మీరందరూ కూడా లండన్కి వచ్చి ఈ ధ్యానం గురించి మాట్లాడుతూ చెప్తారు. మీరందరూ కూడా విని ఆ మీటింగ్ తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. అందరూ కూడా భోజనం చేసి ధ్యానం కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. లైన్ లైన్ ప్లీజ్ లైన్. ఎండలోన ధ్యానమంట వానలోన ధ్యానమంట ధ్యానమంట తిరుమతిలోన ధ్యానమంట ఏడనైనా 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 ధ్యానమంట. జై శాకాహార ర్యాలీకి, జై శాకాహార ర్యాలీకి, జై శాకాహార ర్యాలీకి, ధ్యాన జగత్కి, ధ్యాన జగత్కి, పిరమిడ్ జగత్కి, పిరమిడ్ జగత్కి, శాకాహార జగత్కి, శాకాహార జగత్కి. కూరగాయల భోజనం తిందాం, ఆరోగ్యంగా ఉందాం. కూరగాయల భోజనం తిందాం, ఆరోగ్యంగా ఉందాం. కూరగాయల భోజనం తిందాం, కూరగాయల భోజనం తిందాం. లైన్ మేడం లైన్ లైన్ నిలబడండి మేడం, లైన్ నిలబడండి, గట్టిగా నినాదాలు పడుతున్నారు. లైన్ లైన్ దూరం దూరం నడుద్దాం, రెండు లైన్లు నిలబడదాం మేడం. ఏ దేవుని ఆరాధన హక్కు ప్రాణం గట్టి లేనప్పుడు హక్కు లేదు. ప్రతి ప్రాణిలోనూ ప్రతి ప్రాణిలోనూ హింస హక్కు, హింస హక్కు.
లైవ్ లేవు. ఆయన జరగాలి, కుడి పక్క జరగాలి. ఇద్దరు భార్య స్లో స్లో భగవంతుని దృష్టిలో అందరూ సమానమే.
జిందాబాద్ శాకాహారం జిందాబాద్ జై బోలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి జై వనమాల పత్రిజీ గారికి జై శాకాహార జగత్తుకి జై జ్ఞాన జగత్తుకి జై పిరమిడ్ జగత్తుకి జై హింసా జగత్తుకి జై మహాత్మా గాంధీజీకి జై బుద్ధ భగవానుడికి జై ఎన్నవరం గ్రామ ప్రజలందరికీ జై జిందాబాద్ జిందాబాద్ శాకాహారం జిందాబాద్ 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 శాకాహారం జిందాబాద్ ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు ప్రతి ప్రాణిలోనూ దేవుడున్నాడు ప్రతి ప్రాణిలోనూ దేవుడున్నాడు కోడి గొర్రె మేక చేప మన ఆహారం కోసం పుట్టలేదు కోడి గొర్రె మేక చేప మన ఆహారం కోసం పుట్టలేదు మానవుల ఆహారం శాకాహారం శాకాహారం తిందా ఆరోగ్యంగా ఉందా ఆరోగ్యమే మహాభాగ్యం మన ఆరోగ్యం మన చేతిలో ఉంది మన జీవితం మన చేతుల్లో ఉంది భగవంతుని దృష్టిలో అందరూ సమానమే ప్రేమే దైవం ప్రేమిద్దాం ప్రేమిద్దాం మూగ జీవాన్ని ప్రేమిద్దాం రక్షిద్దాం రక్షిద్దాం మూగ జీవాన్ని రక్షిద్దాం కాపాడదాం కాపాడదాం మూగ జీవాన్ని కాపాడదాం ఏ ధర్మాన్నైతే మనం కాపాడతామో ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది ఏ ధర్మాన్నైతే మనం రక్షిస్తామో ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది ప్రేమే దైవం ప్రేమిద్దాం ప్రేమిద్దాం మూగ జీవాన్ని ప్రేమిద్దాం తిందాం తిందాం శాకాహారం తిందాం చేద్దాం చేద్దాం ధ్యానం చేద్దాం కడదాం కడదాం పిరమిడ్ కడదాం పిరమిడ్ శక్తి అద్భుత శక్తి పిరమిడ్ కట్టడం తిరుగులేని కట్టడం పిరమిడ్ జగత్తుకి జై ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం చేద్దాం ఆరోగ్యంగా ఉందాం ఆరోగ్యమే మహాభాగ్యం మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది మన జీవితం మన చేతుల్లో ఉంది తిందాం తిందాం శాకాహారం తిందాం శాకాహారం అమృతాహారం కూరగాయలు తిందాం వచ్చినాక పండుగ తిందాం మళ్ళీ పండేసుకుని వస్తాను పొలాలు తిందాం ఆరోగ్యంగా ఉందాం నీరు తాగుదాం ఆరోగ్యంగా ఉందాం ఆరోగ్యమే మహాభాగ్యం సరే పోనీ ఆరోగ్యం మన చేతుల్లో ఉంది అడా బ్యాగ్ కూడా అవసరం ఇప్పుడు తర్వాత ఆఫ్ చేయొచ్చు స్లోగా కళ్ళు తెరుద్దాం. చక్కటి చిరునవ్వుతో ఆనందంగా చేతులు చూస్తూ కళ్ళు తెరుద్దాం. చక్కటి ధ్యానానికి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, ధ్యాన జగత్తుకి, పిరమిడ్ జగత్తుకి, శాకాహార జగత్తుకి, అహింస జగత్తుకి, శివకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరానికి
మన ముఖ్య అతిథులుగా వచ్చిన మన ధ్యాన గద్దర్ భూపతిరాజు గారికి, ఇక్కడ నిర్వహిస్తున్న పిరమిడ్ మాస్టర్స్ అందరికీ, ఇక్కడికి వచ్చేసిన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఈరోజు మన వెన్నారం గ్రామంలో శాకాహార ర్యాలీ నిర్వహించుకొని మనం ఈ వేదిక వద్దకు వచ్చినాం. ఈ యొక్క శాకాహార ర్యాలీకి ధ్యానం కోసం మన తెలంగాణ పిరమిడ్ సేవాదళ అధ్యక్షులు భూపతిరాజు గారు, ధ్యాన గద్దర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మన వెన్నారం ఆడబిడ్డ ధ్యానరత్న కాటపల్లి శైలజ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ధ్యానులందరికీ కూడా మా ఎన్నారం గ్రామం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే బెదరమెట్ల సత్యం గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. శెట్టి వెంకన్న గారు, ఒట్టె మల్లయ్య గారు, దాదా తాళ్ళపల్లి రాము గారు కూడా, చింతల సత్యం గారు, రాయల నాగుమణి గారు కూడా వేదిక మీదకి రావాలి. పసుపులేటి కళావతి గారు, ఈ యొక్క కార్యక్రమాన్ని ఎన్ని రోజుల నుంచో ఎన్ని నెలల నుంచో నిర్వహించాలని ఎంతో తహతహలాడుతూ, కానీ ఇవాళ ఆ నిర్వహించినటువంటి వారికి కూడా కొంచెం బాధాకరంగానే ఉంది. అనుకున్నటువంటి ప్రజలు కూడా సహకరించలేకపోయిర్రు. మన నాగుబండి నరసింహరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. చిక్కా పూర్ణయ్య గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా, చిక్కా కృష్ణయ్య గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఏమైనా పనులు ఉంటే ఒకసారి వచ్చి పరిచయం అయ్యి మళ్ళీ పనులు చూసుకోండి. అలానే మన జోనల్ 6 జిల్లాలకు మనకి పనిచేస్తున్నాడు మన పిరమిడ్ సేవాదళ రమేష్ గారు కూడా రావాలి. రా రా. 6 జిల్లాలకు పిరమిడ్ సేవాదళ జోనల్గా పనిచేస్తున్న మన రమేష్ గారు ఒకసారి వేదిక మీదకి రావాలి. అలానే ఖమ్మం పిరమిడ్ సేవాదళ అధ్యక్షులుగా మన చల్లా శ్రీనివాసరావు గారు, రండి సార్ గట్టిగా క్లాప్ చేద్దాం. మరి దూరం పోయిందా మైకు? రండి సార్ కూర్చోండి ఒక నిమిషం. రండి సార్ మీరు రండి. భాస్కర్ రావు గారు, నాగమండి భాస్కర్ రావు గారు, ఒక చైర్ తెప్పించు. మరి ఇక్కడ ఇంత అద్భుతంగా నిర్వహించిన
మరి ఇంత చక్కటి ప్రోగ్రాం నిర్వహించారు. మన నరసింహరావు గారు మాట్లాడారు 2 నిమిషాలు. ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. హలో, కరెంటు పోవటం కాదు, ఇందాక నుంచి అది ఇంజిన్ పెట్టిరుగా. నా ఆత్మ బంధువులందరికీ ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ నా కృతజ్ఞతలు. ఈ ధ్యానాన్ని 2002లో స్టార్ట్ చేశాము. అప్పటి నుంచి కూడా మేము నేర్చుకున్న ధ్యానాన్ని మా గ్రామానందరి ప్రజలందరికీ అందివ్వాలన్న ఉద్దేశంతో శాకాహార ర్యాలీలు 2-3 సార్లు పెట్టాం. ఈరోజు కూడా చాలా కుతూహలంతో, ఎంతో సంకల్పంతో ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ ధ్యానాన్ని అందజేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం అరేంజ్ చేయబడింది. మేము ధ్యానం చేశాక చాలా ఆనందాన్ని పొందుతున్నాం. ఆ ఆనందాన్ని అందరికీ పంచి ఇవ్వాలన్న ఉద్దేశం ఎంతో సంకల్పం ఉంది. ఆ సంకల్పాన్ని నెరవేర్చుకోవాలన్న ఉద్దేశంతోనే మేము ఈ సభను ఏర్పాటు చేశాము. నిజంగా ఆ ఆనందాన్ని మాటలతో చెప్పలేనటువంటి ఆనందం అన్నమాట. ఎంతో సంతోషంగా ఉంటున్నాం. ఎన్నో అనుభవాలు. ఈ ధ్యానం సకల సమస్యల నివారణ. అంటే ఎలాంటి సమస్య ఉన్నా కూడా ధ్యానంలో ఒక అర్ధగంట సేపు కూర్చుంటే ఆ సమస్యకి పరిష్కారం తప్పనిసరిగా దొరుకుతుంది. ఇది అనుభవంతో చెప్తున్నటువంటి మాట అన్నమాట. ఎవరైనా కూడా ఏ సమస్య వచ్చినా కొద్దిసేపు ఒక పావు గంట కానీ అర్ధగంట కానీ ఎవరి వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు కానీ ఈ ధ్యానాన్ని కనుక చేసినటువంటి అయితే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకునే ఆలోచన మనకు కలుగుతుంది. మనం తినే ఆహారం మన శరీరానికి శక్తినిస్తుంది. ఈ ధ్యానం మన ఆత్మకి శక్తినిస్తుంది. ఆత్మశక్తి అంటే మనోధైర్యం అన్నమాట. ఆ ధైర్యాన్ని ఎవరు కూడా ఇచ్చేయలేరు. అలాంటి ధైర్యం వస్తుంది మనోశక్తి. ఆ ధైర్యంతోనే మేము చాలా ఆనందంగా బతుకుతున్నాం. నిజంగా ఈ ధ్యానాన్ని ఒక 40 రోజులు కంపల్సరిగా ఎవరు చేయదలుచుకున్నా, ఎవరి వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు కంపల్సరిగా ఉదయం కానీ సాయంత్రం కానీ 40 రోజులు కనుక చేసుకున్నట్టయితే వాళ్ళు అనుకున్నటువంటి సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ ధ్యానం ఆరోగ్యం. ధ్యానం అంటే ఆరోగ్యం. అంటే మన ఆలోచనలు చెడుగా ఉన్నప్పుడు మన శరీరం కూడా చెడిపోతుంది. మన ఆలోచనలు సక్రమంగా ఉన్నప్పుడు మన ఆరోగ్యం, మన శక్తి ఎంతో ఉత్సాహంగా అన్నమాట. మనం ఉత్సాహంగా ఉన్నప్పుడు మనకి ఏ అనారోగ్యం కానీ అటాక్ చేయలేదు. అది ఈ ధ్యానంలో ఉన్నటువంటి శక్తి అన్నమాట. ఈ ధ్యానం చేస్తే అసలు ఎన్ని లాభాలు ఉన్నాయో మనం మాటల్లో చెప్పలేం. కోటి లాభాలు ఉన్నాయి. ఎవరు ఏ పని చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, వ్యవసాయం చేస్తున్నా, ఇంకా ఏ పని చేస్తున్నా ఆ పనిలో రాణింపబడతారనమాట. చాలా ఏకాగ్రత అలవాటు అవుతుంది. ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకి ఏకాగ్రత అవసరం. ఒక క్లాసులో టీచరు మనకి విద్య నేర్పుతున్నారు. అందులో ఒక 50 మంది విద్యార్థులు ఉంటే ఫస్ట్ క్లాసులో ఒకళ్ళిద్దరు తప్ప ఎక్కువ రారు. ఎందుకని రారు? అందరికీ ఒకే తీరుగా టీచర్ పాఠం చెప్తున్నాడు కదా.
ఎందుకు రారంటే వాళ్ళకి ఏకాగ్రత లేదన్నమాట. ఈ ధ్యానం కనుక అలవాటు పడితే అందరూ కూడా ఫస్ట్ క్లాస్లో రాణింపగలరు. అట్లా విద్యార్థులకి అట్లా ఉపయోగపడుతుంది. ఏ పని చేసినా ఆ పనిలో వాళ్ళకి స్వచ్ఛమైన ఆలోచనలు, ధైర్యం, మనోశక్తి కంపల్సరిగా వస్తుంది. నేను ఈ ధ్యానం వల్ల చాలా లాభాలు పొందాను. నా మీద వీళ్ళందరూ ఇంకా మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ముగించుకుంటున్నాను. హలో, ఇక్కడికి వచ్చిన అందరికీ ఆత్మ ప్రణామాలు. మన పత్రిజీ గురువు గారికి సహస్రశతకోటి ప్రణామాలు. పూర్వం యోగులు, ఋషులు అడవులలో గుడిసెలేసుకొని హిమాలయాల్లో ధ్యానం చేసేవాళ్ళు. అయితే మన పత్రిజీ గారు మనకిచ్చిన వరం ఏంటంటే, సంసారం చేసుకుంటూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఆనందంగా హాయిగా నీకు దొరికిన టైములనే నువ్వు ధ్యానం చెయ్యి. నైట్ కానీ, తెల్లవారుజామున కానీ, మధ్యాహ్నం కానీ, ఎప్పుడైనా మనకు పత్రిజీ గారు ఇచ్చిన వరం అది ధ్యానం. ఈ ధ్యానం చేసిన తర్వాతనే మేము చాలా అభివృద్ధిలోకి వచ్చాము. అన్ని కష్టాలని పోయినాయి. మా ఊరి గ్రామ ప్రజలకు తెలుసు మేమెంత కష్టపడ్డది. అందరూ ధ్యానం చేసి ముక్తి పొందాలన్నదే మా అభిలాష. స్వస్తి సార్. మాట్లాడలేరు. సరే, మీ పేరు చెప్పండి. పరిచయం చేయాలి కదా, మీరు స్టేజ్ మీద ఉన్నారు. సార్ రమేష్ గారు 2 నిమిషాలు. రమేష్ గారు ఒకసారి పెట్టండి సార్, క్లాస్ చేద్దాం. ఒక 2 మినిట్స్. ముందుగా మరి మన ధ్యాన గురువు జగద్గురు పత్రిసారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందుకంటే మరి ఆ మహానుభావుడు వల్లే మరి ధ్యానం అనేది ప్రతి ప్లేస్కి, ఈ ఊరికి మరి అన్ని ఊర్లకి తీసుకెళ్ళగలిగాడు. సత్యం అనేది ఎప్పటి నుంచో ఉందండి. ధ్యానం అనేది ఇప్పుడే కాదనమాట, మన ఉపనిషత్తులు వేదాల్లో ఎప్పటి నుంచో ఉంది. అది లాక్ చేయబడిందనమాట. ఇలాంటి మహానుభావులు భూమి మీదకి వచ్చి మరి ప్రతి ఒక్కళ్ళు మరి ఈ భూమి మీద ఆనందంగా ఉండాలని, ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ప్రశాంతంగా జీవించాలని వచ్చి మరి ఆ సారు మరి పత్రి సారు మరి మహానుభావుడు మరి 30 సంవత్సరాల ప్రయాణం మరి అందిస్తూ ఒకే ఒక్కడు మరి ఇంతమందిని లక్షల మందిని తయారు చేశాడు. లక్షల మందిని మరి ఆ ధ్యానం భాగ్యం అందించాడు. మరి మనం అందరం కూడా మరి ఆయన ఆశయాల కోసం మరి ఆయన చెప్పింది ఏదైతే ఉందో ఆ రెండే. ఒకటి శాకారం గురించి, ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా మరి శాకారిగా జీవించాలని, ఏ జీవి కూడా మరి హింసకి గురి కాకూడదని, ప్రతి జీవి కూడా మరి తన ఆత్మ ప్రణాళిక ప్రకారం జీవించాలని చెప్పేసి అదే కోరుకున్నామండి. ఎందుకు మరి మనము మాంసాహారం తినకూడదంటే మనం అక్కడి నుంచో వచ్చామండి. ఎందుకంటే మానవ జీవితం అనుకుంటున్నాం మనం ఇప్పుడు వచ్చామని చెప్పేసి. ఇప్పటి నుంచి కాదండి, ఖనిజ సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం, అక్కడి నుంచి మన మానవ సామ్రాజ్యంలోకి వచ్చామండి. అది మరి ఆ చైతన్యం ఎవరు వచ్చారు మరి మన చైతన్యం అనమాట. ఆ చైతన్యం ఉన్నతంగా వస్తుంది. మరి అప్పటి నుంచి మరి సుమారుగా ఒక 200 జన్మలు తీసుకుంటే కానీ ఈ ధ్యానమాగ్యం మనకు అందుతుంది. మరి పత్రి సారు ఆ మహానుభావుడు ఈ ధ్యానాన్ని మరి 30 సంవత్సరాల నుంచి అందిస్తున్నాడు. మరి ఎంతమంది ధ్యానం చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం, కొన్ని లక్షల మంది మాత్రమే. కానీ ఆయన ఆశయం ఏంది, ప్రపంచంలో ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలని. అందుకోసం మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి అది అందరికి అందించాలని మరి ఇక్కడి చక్కటి వెన్నవరం గ్రామం మాస్టర్స్ అందరికీ, అందుట్లో మన ఖమ్మం ఫైర్ బ్రాండ్ శైలజ మేడం గారికి తన సొంత ఊరండి, సొంత ప్లేస్లో మరి బంధువులు ధ్యానం చేయడం, ప్రపంచం మొత్తం ధ్యానం అందించడం కాదు, తన సొంత ఊరిలో బంధువులు మరి ధ్యానం చేయడం అనేది ఎంత ఆత్మానందం అండి. ప్రతి ఒక్కరికి మరి
ప్రతి ఒక్క ఊర్లో కూడా మరి వాళ్ళ ఊర్లో ఈ మధ్యన మరి తులసమ్మ గారు కూడా వాళ్ళ సొంత ఊర్లో వాళ్ళ గ్రామంలో పిరమిడ్ కావాలని చెప్పేసి సాధారణంలో పిరమిడ్ నిర్మించడం జరిగింది. ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా అండి బంధువులు కూడా ధ్యానంలోకి వస్తే మరి ఎంతో ఆనందం కలని అంటే బంధువులు అంటే బంధువులో ఉంటాం మనం, బంధం వదులుకోవాలి. మరి బంధుత్వం ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. మరి బంధరాహిత్యం గురించి బుద్ధ భగవానుడు ఏం చెబుతారంటే ఒక నిమిషంలో క్లోజ్ చేస్తాం మేడం. మరి ఆ బుద్ధుడు వెళ్తా ఉంటే శిష్యుడు అడుగుతారండి బంధరాహిత్యం గురించి. బుద్ధుడు ఏం చేస్తామంటే అట్లా సెట్ ఉంటే సెట్టుని కౌలించుకొని ఆ బుద్ధ భగవానుడు ఆ సెట్టుని వదులు అంటూ ఉంటాడు. శిష్యుడు ఏమడుతారంటే మరి గురువుగారు మరి మీరే సెట్ పట్టుకున్నారు, మరి మీరే వదులంటున్నారు అంటారు మేడం. అప్పుడు బుద్ధ భగవానుడు ఏం చెప్తారంటే మనం కూడా అలా పట్టుకున్నాం మన పిల్లల్ని, ఓకేనా, మన తల్లిదండ్రులని, మన భార్యని, మన భర్తని మనం కూడా అలా పట్టుకున్నాం, దేంట్లో కూడా మనము పట్టుకోవద్దని చెప్పేసి అది చూపిస్తారండి బుద్ధుడు, ప్రాక్టికల్గా చూపిస్తారనమాట. బంధరాహిత్యం అంటే ఏం లేదండి, మమకారము అహంకారం రెండు వదులుకోవడమే. ఆ రెండు వదులుకోవటమే ఆధ్యాత్మికత అంటే, అదే ధ్యానం అంటే. మరి ధ్యానం అనేది కొత్తగా వచ్చారండి ఎవరన్నా ఏలో ధ్యానంకి? ఈరోజే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఈరోజే కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు, ఈరోజే కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ఆ కొత్తగా ధ్యానంకి వచ్చిన వాళ్ళు 41 రోజులండి మీ ఇంట్లో మీరు కూర్చొని మీ యొక్క శ్వాసని గమనించనండి. మరి ఆ పత్రిజీ మోహన్ వాడు ప్రతి ఒక్కరికి అందించాడు. ఏ హిమాలయాలకి పోనక్కర్లేదు, ఏ బంధము వదులుకోనక్కర్లేదు. మనము హాయిగా కూర్చొని 41 రోజులు ధ్యానం చేసి ఆరోగ్యంగా ఆనందంగా ఆత్మజ్ఞానంతో జీవిద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ. క్షమించాలి. తేజావతులాల్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఖమ్మం జిల్లా పిరమిడ్ సేవాదళ అధ్యక్షుడు చల్లా శ్రీనివాసరావు. థ్యాంక్ యూ అన్న. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు. ఇక్కడ ఉన్నటువంటి భగవంతులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. నా పేరు చల్లా శ్రీనివాసరావు. గార్ల మాది పుట్టి పెరిగినటువంటి ఊరు గార్ల, కానీ ఇప్పుడు ఉండేది ఖమ్మం. ఈ ఎన్నారం గ్రామానికి నాకు ఒక 50 సంవత్సరాల అనుబంధం ఉన్నది. 50 సంవత్సరాల నుంచి ఈ ఊరికి పోతున్నా. ఎందుకంటే మా పెద్దక్కయ్య గారిని ఈ ఊరికే ఇచ్చిన సోమలక్ష్మి, మల్లం సోమలక్ష్మి గారు నిలబడక్క. నేను ఒక 2018 నుంచి ధ్యానం చేస్తున్నా. ఈ 2018 నుంచి ధ్యానం చేయడం వల్ల చాలా ఆనందంగా ఉన్నా. ఎంత ఆనందంగా ఉంటా అంటే, ఇప్పుడు చూసిన మనం ఎన్ఆర్ గ్రామం ప్రజలందరూ చూశారు కదా, కొత్తగా వచ్చిన వాళ్ళు. ఆ ధ్యానం చేస్తూ శాకాహార ర్యాలీ చేస్తే ఎంత ఆనందంగా ఉంటుంది అంటే జీవితం అంత ఆనందంగా ఉంటుంది. ఈ ఎన్ఆర్ఎం గ్రామ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్స్ అందరూ ఎవరు కూడా చాలా సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తారు. ఎవరు కూడా మాంసాహారం తినరు, మంచి శాకాహార భోజనం తింటారు, కూరగాయలు తింటారు, ఆకుకూరలు తింటారు. అందరూ కూడా 50 సంవత్సరాల తర్వాత ఉన్న వాళ్ళే ఉన్నారు. ఎవరికి కూడా అనారోగ్యం లేదు, బ్రహ్మాండంగా డ్యాన్స్ చేస్తారు. ఇక్కడ 70 సంవత్సరాల వాళ్ళు కూడా డ్యాన్సులు చేస్తారు మా దగ్గర. కనుక ఈ ఎన్ఆర్ఎం గ్రామ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, మీరు అందరూ కూడా ధ్యానం చేయండి, శాకాహారిగా మారండి. మేడం మా అక్కని ఒకసారి పిలుస్తున్నా రండి. ఇప్పటికి 4 సంవత్సరాల నుంచి మా అక్కకి ధ్యానం చేయమని చెప్తున్నా, చేయట్లేదు. రా మేడం, మీరు పట్టుకోండి ఒకసారి. ఇప్పటికి 5 ఈమెకు చాలా సమస్యలు ఉన్నాయండి, అనారోగ్యం ఉన్నది, బాగా దుఃఖంలో ఉంటుంది. అక్క ధ్యానం చేసుకో, నీకు ఇవన్నీ ఎందుకు, మేడం దగ్గరికి. ఈ రోజు నుంచి ధ్యానం చేయాలి నువ్వు. అన్ని అనారోగ్యాలు ఉన్నాయి, బాగా సమస్యలు ఉన్నాయి, దుఃఖంలో ఉన్నది, చాలా సంవత్సరాలు చెప్తున్నా. కూరగాయల భోజనం తింటాను. సోమలక్ష్మి మల్లం సోమలక్ష్మి గారికి గట్టిగా చెప్పండి. ఈ రోజు నుంచి ధ్యానం చేయాలి, కూరగాయల భోజనం తినాలి. ఈ రోజు నుంచి శాకాహారిగా మారారు. తిని మానేసిన వాళ్ళే గొప్ప వాళ్ళు, చక్కగా ధ్యానం చేస్తా అని చెప్తున్నారు. మేడం గారికి ఒకసారి గట్టిగా క్లాస్ చేద్దాం మనం. అద్భుతం. నాగేశ్వరరావు గారు కూడా వేదిక మీదకి రావాలి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.
ఈరోజు ఈ అందరి సమక్షంలో మా అక్కగారు ఒప్పుకున్నారు ధ్యానం చేస్తా అని, శాకాహారిగా మారిపోతా అని. ప్రతిరోజు వచ్చేసి పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేసిపో, నీ దుఃఖం తొలగిపోతుంది. నీకు దుఃఖం చాలా ఉన్నది, ఈ ఇబ్బందులు సమస్యలు అన్నీ తొలగిపోతాయి. మంచి ఆస్తిపరులారు, ఏం ప్రయోజనం? దుఃఖంలో ఉండవు, అన్నీ తొలగిపోతాయి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.